రాహుల్ గాంధీ సూచనలతోనే రేవంత్ రెడ్డి కులగణన చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తెలిపారు. రాహుల్పై మోడీ చేసిన అర్బన్ నక్సలైట్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయోధ్యలో రాముని గుడి తెరిచినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భగవత్ అన్నారని, ఆ మాటలకు అర్థమేంటో మోడీ చెప్పాలన్నారు. జనాభా ప్రాతిపదికన కులగణన జరగాలని మోడీని కలిసినా చేయలేదని ఆక్షేపించారు. యావత్ దేశానికి తెలంగాణలో చేసిన కులగణన దిక్సూచి అని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలనేదే రాహుల్ గాంధీ ఆలోచన అని విహెచ్ స్పష్టం చేశారు. ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని ఆలోచన చేసి అసెంబ్లీలో గెలవగానే మొట్టమొదటిసారిగా బిల్లు పెడతామని చెప్పాడు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. యావత్ భారతదేశంలో ఇది ఒక దిక్సూచి. ఆయన ఆలోచనను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అంటే అది రేవంత్ రెడ్డి గారే. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన సరి అయిన ఆలోచన. పేదవారి గురించి ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని మరొకసారి బలమడుగా పూర్తి చేస్తున్నాడు. దాన్ని అమలు చేసిన రేవంత్ రెడ్డి గారికి అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన, ముఖ్యంగా ఎస్సీలలో మందకృష్ణ మాదిగా ఏదైతే ప్రయత్నం గత 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశారు, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తా అని చెప్పడం, ఈ రెండింటి కూడా ఆయనకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.